అన్ని వర్గాలకు చెందిన వారిని సమానంగా చూసి వారి అభివృద్ధికి పాటుపడాల్సిన ప్రజాప్రతినిధి వాటన్నిటినీ మరిచి ఎవరేటు పోతే నాకేంటి అన్న రీతిలో పేద హిందువుల శ్మశాన వాటికను కబ్జా చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు వంగళ శశిభూషణ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలో భగత్ సింగ్ నగర్ కాలనీలో హిందువులకు సంబంధించిన శ్మశాన వాటికను కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ సమాధులు పగలగొట్టి కబ్జా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలతో ఆయన కలిసి శ్మశాన వాటికను పరిశీలించారు. భగత్ సింగ్ నగర్ కాలనీలో ఏదైతే హిందువులు 5-6 పల్లెలకు సంబంధించిన హిందువులు ఇక్కడ శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకొని శ్మశానంలో హిందువుల సమాధులు నిర్మించుకుంటే కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఈరోజు ఆ శ్మశానాలలో సమాధులన్నీ కూలగొట్టి అది మైనారిటీలకు సంబంధించిన ముస్లిం కమ్యూనిటీకి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం ఆ స్థలాన్ని ఇవ్వాలని, కోట్లాది రూపాయలు ఖరీదు చేసే ఆ స్థలాన్ని ఇవ్వాలని, తద్వారా ఆ స్థలంలో ఆయన బాగా వేయాలని ఈరోజు ముస్లింల పేరుతో హిందూ ద్రోహిగా ఆయన హిందువుల సమాధులను కూలగొట్టడం భారతీయ జనతా పార్టీ ఈరోజు తీవ్రంగా ఖండిస్తోంది. మీరు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో హిందువులు, కమలాపురం అసెంబ్లీకి చెందిన హిందువులు మీకు బుద్ధి చెప్తారు ఓటు ద్వారా. మీకు ఎమ్మెల్యే గారు పక్కనే కాశీనాయన సత్రము, కాశీనాయన ఆశ్రమం ఉంది, దాని పక్కనే హిందువుల సమాధులు ఉన్నాయి, హిందువులకు గోశాల ఉంది పక్కనే. హిందువులకు ముస్లింలకు గొడవ పెట్టాలని మీరేమన్నా చూస్తున్నారా? తద్వారా ముస్లింల ఓట్లు పొంది గెలవాలని చూస్తున్నారా? మీ మీద ఉన్న ప్రజా వ్యతిరేకతలు ఈరోజు మీరు గుర్తెరిగి ఈరోజు ముస్లింల ఓట్లు పొందడానికి హిందువుల సమాధులను కూలగొట్టారా? హిందూ ద్రోహిగా మీరేమన్నా ఈరోజు మీకు పేరు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి హిందువులు మీకు బుద్ధి చెప్తారు. రాబోయే ఎన్నికల్లో ఇప్పటికే మీ అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించి కమలాపురం ప్రజలకు ఎటువంటి అభివృద్ధి అందకుండా, మీరు ఎటువంటి సంక్షేమం లేకుండా మీరు మీ స్వార్థం కోసం కనీసం రైతులకు అందాల్సిన సర్వరాయ సాగర్లో నీటిని కూడా మీ చేపల చెరువులకు, మీ ఇండస్ట్రీస్కు వాడుకుంటున్న రవీంద్రనాథ్ రెడ్డి గారు మరోసారి ఇక్కడ ప్రభుత్వ భూమిని ముస్లిం మైనార్టీల పేరుతో వారి కమ్యూనిటీ హాలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పేరుతో హిందువుల సమాధులను కూలగొడితే హిందువులు చూస్తా ఊరుకో ఉండరు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా మీరు తెలివి తెచ్చుకొని ఏదైతే మీ ఓటమిని మీరు తట్టుకోవాలంటే ఈ న్యాయమైన హిందువుల సమాధులు దగ్గరికి వచ్చి మీరు పరిశీలించి ఈ కాశిరెడ్డి నాయన ఆశ్రమ వాసులు, కాశిరెడ్డి నాయన అంటే ఈ జిల్లాలో హిందువులందరికీ చాలా బలమైన నమ్మకం ఉంటుంది. మీరు ఖచ్చితంగా వారి ఆగ్రహానికి గురవుతారు. ఇక్కడ గోశాల ఉంది, ఇక్కడ ఆశ్రమం ఉంది, మధ్యలో హిందువుల శ్మశాన వాటికి ఉంది. మీరు ఆ సమాధులు కూలగొట్టి చాలా పాపం చేశారు. మీరు ఖచ్చితంగా హిందువుల వ్యతిరేకతను మీరు రాబోయే ఎన్నికల్లో చూస్తారని తెలియజేస్తున్నారు.